మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ రఫీ గారు, ఇప్పుడు అపాయింట్మెంట్ల కోసం తెగ తిరిగారు పాపం, కానీ దొరకకపోయేసరికి ఇక ధర్నా ప్లాన్ ఒకటి ఎత్తుకున్నట్టు కనిపిస్తా ఉంది కదా. అదే ధర్నా కూడా ముగిసిందని వార్త చూశాను. అవునవును, ఆ ధర్నా కూడా ధర్నా ముగిసింది. ఏముంది, ఇక కొద్దిసేపు కూర్చొని వారు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్తారు అంతే. విలేకరులు ఏం ప్రశ్న మాట్లాడాడు. అడగటానికి కూడా ఉండదు కదా. అదే అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావాలా, అమిత్ షా అపాయింట్మెంట్ కావాలా, ఈ రెండింటి కోసం 2 రోజులు వెయిట్ చేస్తాడు. అతనికి ఉన్న పలుకుబడి మొత్తం కూడా ఎంపీల 9 ఎంపీలు 11 మంది రాజ్యసభ మెంబర్లు ఇక ప్రధానమంత్రి హోంమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతాను. మా నాయకుడిని ఒకసారి పిలిచి ఒక కర్తసీగా పలకరించాడు, సార్ చాలు మాకు అదే చాలు, మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మేము చెప్పుకుంటాం మీతో మాట్లాడామని చెప్పేసి చెప్పుకుంటారు. అందులో దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ ఒకటి నేను చూశాను. మా అన్నకి మెదడు లేదని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి నీకు మెదడు లేదు, రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించాలి. నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, నీతో పాటు 10 మందిని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు కొన్ని సమస్యల మీద బాధపడతా ఉన్నారు, అవి అసెంబ్లీలో ప్రస్తావించాలా? నువ్వు అసెంబ్లీ వదిలేసి మోడీ చుట్టూ తిరగటం ఏంటి, మోడీ కోసం ఢిల్లీలో కూర్చోవటం ఏంటి, అయినా నీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళడం ఏంటి, అసలు నీకు మెదడు ఉందా లేదా అని చెప్పేసి మాట్లాడి, అంటే మెదడు ఉంది, ఆ మెదడు ఎందుకు పనిచేస్తుందంటే ప్రజల కోసమో పార్టీ కోసమో కాదు, ఆయన కోసం పనిచేస్తుంది. నేను ఏ రకంగా ఈ కేసుల నుండి బయటపడాలా, ఇప్పుడు కోర్టులో రోజువారీ అంటున్నారు, రోజువారీ అటెండ్ అవ్వాలా, అంతకుముందు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 60 లక్షలు అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నాకు ఆ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా నాతో పాటు రావాలా, రానుపోను ఖర్చులు అన్ని కలిపి 60 లక్షలు అవుద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత భారం భరించలేదు అది అని చెప్పేసి మాట్లాడాడు. ఇవాళ అతను ఏదో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా నేను చూసా టీవీలో. అతని హయాంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి దారుణాలని మేము మా పార్టీ ఆఫీసులో అనేక సార్లు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. అవన్నీ కూడా ఢిల్లీలో పెట్టాలంటే ఆ జంతర్ మంతర్ రోడ్డు ఈ చివరి నుండి ఆ చివరి కూడా సరిపోదు, అన్ని ఫోటోలు ఉన్నాయి, అన్ని సంఘటనలు ఉన్నాయి. ఈయన ఏదో గుడారంలో పెట్టాడు. జంతర్ మంతర్ రోడ్డు మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఇంకో సిగ్నల్, ఆ సిగ్నల్ వరకు కనుక అటు ఇటు పెడితే కానీ సరిపోదు. అన్ని ఘోరాలు, అన్ని దారుణాలు, అన్ని అరాచకాలు, అన్ని హత్యలు, అన్ని మర్డర్లు, అన్ని రేపులు జరిగిన ఇతని హయాంలో. కాబట్టి ఇదేదో అసలు ఎవరికి తెలియదు, ఢిల్లీ ప్రజల అమాయకులు, లేదా ఇతర పార్టీల వాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు అమాయకులు, నేనేం చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రకంగా జరుగుతుందని అతను చెప్పేస్తే నమ్ముతారని చెప్పేసి అతను అనుకుంటా ఉన్నాడు. కానీ నేషనల్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అటు పీటీఐ కానీ యుఎన్ఐ కానీ అన్ని కూడా ఎప్పటికప్పుడు సమాచారాలు సేకరించే హిందూ పేపర్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, అనేక ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవు, ఊరికనే గొట్టాలు పెడతానికి వస్తారు తప్పితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎందుకు ఇంత తీవ్రంగా ఓడించారు, ఇతనికి 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు, 175కి 175, 25కి 25 వస్తాయని చెప్పి ఇతను బీరాలు పలికాడు కదా. ఇంత తీవ్రమైనటువంటి అక్కడికి వచ్చిన 2-3 వారు ఎవరైతే చెప్తున్నారో వారికి కూడా గత 5 ఏళ్ల పాలన గురించి నిజంగా అవగాహన ఉంటే మద్దతు ఇవ్వరు కదా అని అంటారు, అంతే కదా? అంటే వాళ్ళు వచ్చింది మద్దతు ఇవ్వడానికి కాదు సార్, పలకరించడానికి వచ్చారు. అతను మాజీ ఎంపీ కదా, మాజీ ఎంపీ కాబట్టి ఏంటి పిలుస్తున్నారు, సరే వెళ్దాం, అంతేగాని వాళ్ళు ఆ ప్రెస్ మీట్ లో కూర్చొని మేము జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనే దానికి మేము మద్దతు ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడాల. ఉరికనే క్యాజువల్ గా వాళ్ళ ఇళ్ళకి
పార్లమెంట్ నుంచి అటు నుంచి వెళ్ళాలి సార్ చాలా మంది. అదే రోడ్ నాకు ఢిల్లీ బాగా తెలుసు నాకు. ఆ పక్క రోడ్ నుంచే వెళ్ళాలి. సరే వెళ్తా చూద్దామని 2-3 వచ్చి వెళ్ళారు. అంటే కొంతమంది ఎంపీలు ఎలా ఉంటారంటే కొన్ని కొన్ని వార్తల్లో రావడం కోసం కూడా కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి కలిస్తే వార్తల్లో వస్తుంది కదా అని చెప్పేసి. కాబట్టి ఇండియా కూటమి ఇప్పుడు ఈ వెళ్ళిన దాని మీద నెక్స్ట్ సమావేశంలో మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి మిగతా సభ్యులు వాళ్ళు అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు జవాబులు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అతను ఏ రకంగా ప్రజల్ని పట్టి పీడించాడో మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. మీరు అనవసరంగా వెళ్ళి ఏదో బీజేపీ. సరే, ఒక్క విషయం సార్. నవకుమార్ గారు, ఇప్పుడు ఈ ధర్నాల పేరుతో ఇవన్నీ చేయడం, ఢిల్లీకి ఎక్కడం, తర్వాత ప్రతిపక్ష హోదా కోరడం లాంటివి అన్ని చూస్తుంటే